వెల్కమ్ టు టీవీ త్రిబుల్9 న్యూస్. మహబూబ్ నగర్ పార్టీ కార్యాలయంలో యాదవ్ సంఘ నాయకుల విలేకరుల సమావేశం నిర్వహించారు. 8 ఏళ్ల నుంచి సదర్ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఎక్కడ రాజకీయాలకు తావు లేకుండా చేశాం. కాంగ్రెస్ నాయకులు దాన్ని రాజకీయం చేస్తున్నారు. సమావేశంలో యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు రామకృష్ణ యాదవ్, గణేష్ యాదవ్, పట్టణ యాదవ్ సంఘం యువజన నాయకులు రాఘవేందర్ యాదవ్, డిటిపల్లి యాదవ్ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, లక్ష్మీనారాయణ యాదవ్, యాదవ్ సంఘం ప్రధాన కార్యదర్శి పర్వతాలు యాదవ్, కేశవులు యాదవ్, యాదయ్య యాదవ్, వెంకటయ్య యాదవ్, ఆంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో మరి మహబూబ్నగర్ పట్టణంలో సదర్ ఉత్సవ కార్యక్రమం నిన్న విజయవంతంగా నిర్వహించినటువంటి సదర్ ఉత్సవ కమిటీకి మరియు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదవ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా గత 8 సంవత్సరాల నుండి ఈ యొక్క మహబూబ్ నగర్ పట్టణంలో అంగరంగ వైభవంగా మరి ఈ యొక్క సదర్ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం నిర్వహించుకునే ఈ యొక్క వేడుకలకు మరి గతంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో మరి ఎంతో గణనీయంగా జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ యొక్క సదర్ ఉత్సవ కమిటీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సదర్ ఉత్సవ కమిటీలో మరి అన్ని పార్టీల నాయకులను పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మరి అదేవిధంగా యాదవ సంఘం మరియు యాదవ ఉద్యోగులు, మేధావులు అందరినీ కూడా సమన్వయంతోన ఈ యొక్క యాదవ సదర్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని మరి ఏర్పాటు చేసుకున్న సందర్భం నుంచి నిన్నటి కార్యక్రమం విజయవంతం వరకు కూడా మేమందరం కలిసికట్టుగా మరి యొక్క కార్యక్రమం విజయవంతంలో మేము పాల్గొన్నాం. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి సదర్ అధ్యక్షుడు శాంతన్న యాదవ్ గారు ఒకసారి గుర్తించుకోవాలి. ఎందుకోసం అంటే మరి నిన్నటి వరకు అన్ని పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక కార్యక్రమాన్ని ముందరకు తీసుకుపోయినాం. మరి ఈరోజు ఎందుకొరకు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ మరి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎందుకోసం ఏకపక్షంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నిన్నటి వరకు కమిటీలో ఉన్నటువంటి మేము మరి బీజేపీ నాయకులు ఉన్నారు, మరి వాళ్ళతోన ఎటువంటి ఆలోచన చేయకుండా మీ అంతకు మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని మరి మాజీ మంత్రి గారి మీద కావాలని బురదలే ప్రయత్నం చేస్తుండ్రు. దయచేసి ఇది మీరు ఇటువంటి ఆలోచనలు మానుకోండి. ఎందుకోసం అంటే 10 నెలల కింది వరకు కూడా మీరు వారి వెంబడే ఉన్నారు. మరి గత 8 సంవత్సరాల నుండి వారు వెంబడి ఉన్నారు. మరి మీ అందరికి కూడా తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన ఎటువంటి వ్యక్తి, ఒక బీసీ నాయకుడు. మరి కష్టకాలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా రాత్రి పగలు అనకుండా అందుబాటులో ఉండే నాయకుడు. మరి అటువంటి నాయకుని మీద మాట్లాడేటప్పుడు మరి ఎవరో నాయకులు మనకు చెప్పినంత మాత్రాన మనకు విభేదాలు సృష్టించి మరి మనకు గొడవలు సృష్టించి యాదవులు ఐకమత్యంగా అవుతున్నారు, వీళ్ళ మధ్యలో విభేదాలు సృష్టించాలి, మరి బీసీలు అంతా ఏకమవుతారు, కులాలన్నీ ఏకమవుతాయి అని ఇది ఒక కుట్ర జరిగింది. ఈ కుట్రలో భాగమే ఈరోజు మా యాదవ సోదరులు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా ఈరోజు ఏర్పాటు చేసి మరి అనాల్సిన మాటలు కాదు, బయటికి చెప్పాల్సిన మాటలు కాదు. ఎందుకోసం అంటే ఒక తాగి వచ్చిండు అనే మాట ఎంత పచ్చి అబద్ధం అంటే ఆయన ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా 8 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రకంగా చేస్తాడనేది కూడా మీరందరూ ఒక మామూలు వ్యక్తిని అడిగినా కూడా ఈరోజు చెప్తాడు మీకు. ఎందుకోసం అంటే ఈరోజు మా ప్రెస్ మీట్లో మాట్లాడిన నాయకులే మాకు చెప్పి మీరు దగ్గరుండి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని తీసుకురావాలంటే మేము సాయిలన్న, రాజగోపాల్ అన్న గారు మేము అందరం వెంబడి ఉండి మధ్యాహ్నం నుంచి ఆయన వెంబడి ఉండి ఈ కార్యక్రమం డిస్టర్బ్ కాకూడదు, ఒకరి తర్వాత ఒకరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మాట్లాడుకున్నది కూడా మీకు తెలియదా? మీరే కదా చెప్పింది మీరు వెంబడి ఉండి తీసుకురండి అని. మరి మేము అందరం కలిసి మరి అన్న ఫోన్ చేస్తే తప్పకుండా మేము వస్తున్నామన్నా అని బోయపల్లిలో సదర్ కార్యక్రమం ఉంటే మేమందరం కూడా అక్కడికి వెళ్ళినాం. మరి ఆడ కార్యక్రమం విజయవంతం చేసుకొని మేము తిరుగు వస్తుంటే మరి గడియారం చౌరస్తాలో మనం నిర్వహించే కార్యక్రమం ఇంకా స్టార్ట్ కాలేదు, కొద్దిగా ఆగి ఊదామని బయట ఉండి మరి కార్యక్రమం స్టార్ట్ అయినాక ఊదాం అని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది, అందరూ మాట్లాడినరు, లాస్ట్కు ఒక ముఖ్య అతిథి మాట్లాడే అవకాశం ఉంది అన్న సందర్భంలో మరి మాజీ మంత్రి శ్రీనివాసన్న గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. మీరు ఒకటే అడుగుతున్నా నేను, ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి
యాదవ యువకులు అభిమానులు ఎత్తుకొని స్టేజ్ పైకి తీసుకురావడం వల్ల మీరు జీర్ణించుకోలేనటువంటి వేదిక పైన ఉన్నటువంటి నాయకులు కుట్రలో భాగమే ఈరోజు మా యాదవ నాయకులు ఈ యొక్క బురదలే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈరోజే నిన్న జరిగిన కార్యక్రమమే కాదు, మీరు గతంలో జరిగిన 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జరిగినటువంటి సదరు ఉత్సవాల్లో మీరు ఒకసారి చూడండి. ప్రతి సంవత్సరం యాదవ యువకులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ప్రతి సంవత్సరం ఆయనని ఏ రోజు కూడా వేదిక నడుచుకుంటూ తీసుకొచ్చిన సందర్భాలు లేవు, ఎత్తుకొనే వేదిక పైన నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎవరో ఏదో చెప్పిండ్రని వారి ఉచ్చులో వడకండి. దయచేసి మనమందరం యాదవులం. మరి ఆయన కూడా ఒక బీసీ నాయకుడు. మరి ఈరోజు యాదవులు, ముదిరాజులు, గౌడ్లు, ఇతర కులాలన్నీ ఏకమవుతున్నాయి, బీసీలంతా ఏకమవుతున్నాయి. ఈ నియోజకవర్గం బీసీ నియోజకవర్గం. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళంతా ఏకమైతే మా రాజకీయ ఉనికి కోల్పోతామనే ఉద్దేశంతోన ఈరోజు మనకు కుట్రలు కుతంత్రాలు చేసి మనకు విభేదాలు సృష్టించి మనకు లేని సమస్యలు సృష్టిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, మరి ఇంకొకసారి ఏం చేసినా కూడా పార్టీల ఖచ్చితంగా మనం నిర్వహించుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే మీరు ప్రెస్ మీట్ కానీ ఏది కానీ మా దగ్గర కూడా మీరు కార్యక్రమం అయ్యేంత వరకు కూడా మా దగ్గర ఉండి, మరి ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. నా పేరు చెన్నయ్య యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ మహబూబ్నగర్ రూరల్ మండల్ ప్రధాన కార్యదర్శిని, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ని. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు మా యాదవ బంధుమిత్రులందరూ కూడా నమస్సుమాంజలు. అదేవిధంగా నిన్న మహబూబ్నగర్ గడియారం చౌరస్తాలో జరిగినటువంటి సదర్ ఉత్సవాన్ని ఇంత ఘనంగా దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఒక ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళు ఏదో గ్రూప్లో పెట్టి ప్రెస్ మీట్ ఉంది అని చెప్పి అంటే, సరే నిన్న సదర్ జరిగింది కదా, దానికి కృతజ్ఞతాభావంగా పెడతారనే ఉద్దేశంతో మేము ఆలోచన చేసినాం. కానీ తీరా చూస్తే ఆ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ని ప్రజల్లో నుంచి తరిమేయడానికి, ప్రజల్లో నుంచి మభ్యపెట్టి వారిని ప్రజలకు దూరం చేయడానికి, వారి మీద అబాండాలు వేసి విమర్శలు చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినరు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం చాలా తప్పు. ఎందుకంటే ఒక మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, తెలంగాణ మాజీ మంత్రి, ఆయన గురించి ఈరోజు పత్రికా ముఖంగా అందరు సమాజానికి పోవడానికి ఆయన మీద అబాండాలు వేయడం మీకు ఎట్లా నోరు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ వేదికను పంచుకున్న వాళ్ళందరూ కూడా ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏ ఒక్కరు లబ్ధి పొందలే. అక్కడ ఉన్న వాళ్ళంతా లబ్ధి పొంది ఇక్కడ అధికారం పోయిన తర్వాత మళ్ళీ అక్కడ అధికారంలో కూర్చొని అక్కడ వాళ్ళని ముంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు గమనించాలి అక్కడ ఉన్న వ్యక్తులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా. ఎందుకంటే ఈరోజు సదర్ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రాన్ని పరిచయం చేయడంలో మొదటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి ఆయన జరుగుతున్న సదర్కి ప్రతి దానికి కళాకారులను కానీ, ఒగ్గుడోలు కళాకారులను కానీ, మహిళా కళాకారులను కానీ, పాటలు పాడే కళాకారులను కానీ, స్టేజ్ని కానీ అన్నింటినీ ప్రతి దానిలో సహకరించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారిని పట్టుకొని ఈరోజు చిల్లరగాళ్ళు, రౌడీలు వాళ్ళందరూ వెంబడేసుకొని అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఎవరు రౌడీలు, ఎవరు చిల్లరగాళ్ళు? ఈరోజు యాదవ్కి ఇచ్చిన ముడా చైర్మన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ముడా చైర్మన్ యాదవ్కి ఇస్తే మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి ముడా చైర్మన్కి మేమందరం శుభాకాంక్షలు తెలియలేదా? ఆ రోజు మేమందరం రాలేదా? మేము యాదవ్లో కాలేదా? ఆ రోజు ఈరోజు సదర్ కార్యక్రమాన్ని శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిలిస్తే వివిధ పార్టీలో ఉన్నప్పుడు అన్ని వ్యక్తులను పిలిచినాం మేము అక్కడికి. అందరికీ కూడా గౌరవం ఇచ్చినాం. ఈరోజు మీరు చేసింది ఏంది? ఒక వ్యక్తిని పిలిచి, మాజీ మంత్రిని, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వ్యక్తిని, ఉద్యోగ సంఘాలు అందరూ ఏకం చేసినటువంటి వ్యక్తిని ఈరోజు మీరు పిలిచి అవమానం చేయడం. స్టేజ్ సదర్ అధ్యక్షుడు ఆయన సీట్ అయినాక తనలాడుతున్నాడు స్టేజ్ మీద. ఇదా మీరు చేయాల్సింది? ప్రజలకు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీరు? పరిపాలన చేతగా పరిపాలన గాలికి వదిలేసి ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది, రైతు బంధు ఏమైంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ ఇష్యూస్ని మీరు చేయకుండా రాజకీయాలు తీస్తున్నారు. ఆడ జరగాల్సింది ఏంది? సదర్, యాదవ్ల యొక్క సదర్. ఆ పండుగ గురించి మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ డిబేట్ చేసి రాజకీయాలు మాట్లాడుతున్నారు. రాజకీయాలు మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చాలా మాట్లాడతాం. మేము రాజకీయాలు మాట్లాడాలంటే అందరికీ వస్తుంది. దయచేసి ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినరో శ్రీనివాస్ గౌడ్ గారు క్షమాపణ చెప్పాలని మాట్లాడుతున్నారు కదా, శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు టీఆర్ఎస్ పార్టీ యాదవులందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆ యాదవ్ సంఘం సదర్ అధ్యక్షుడి మీద ఉంది. అదేవిధంగా ఆ వేదికను పంచుకున్న వాళ్ళందరూ కూడా మీద ఉంది. ఎందుకంటే దయచేసి యాదవులని విడిపోయి డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు అనే నినాదం అక్కడ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఆ కుట్రను మీరు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఏడు అధికారం ఉంటే ఆ అధికారానికి వాళ్ళు చెప్పడం మాటలు విని మొత్తం కూడా యాదవ్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. దయచేసి ఇది అందరూ కూడా గమనించండి. ఎందుకంటే అఖిల భారత యాదవ మహాసభ ఏదైతే ఉందో ఆ అఖిల భారత యాదవ మహాసభ అన్ని పార్టీలలో ఉన్నారు.
బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. కాబట్టి కులం కాడికి వచ్చినాక పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులు అందరం ఒక్కటే అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. గొర్రెల కాపల సంఘం సమావేశం పెట్టినప్పుడు ఏం మాట్లాడారు మీరు? స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి, ఆక్యుపై చేసి మనం సీట్ ఇవ్వాలని చెప్పి మాట్లాడిన వ్యక్తులు మీరే. ఈరోజు ఒక మాజీ మంత్రి వస్తే ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఈరోజు ఆయన ఉందాదనంగా వివరించి ఉందాగా వెళ్ళిపోయాడు. లేకపోతే అక్కడ గొడవలు జరిగేటివి. ఎందుకు తెలుసా? షాద్నగర్లో కూడా అట్లే జరిగింది. ఇరు పార్టీల వారు కొట్టుకున్నారు సదరు ఉద్దేశానికి వచ్చి. ఆయన అట్లా జరగకూడదని చెప్పి ఒక హ్యుమానిటీతోన మానవత్వంతోన నా వల్ల ఈ ప్రాబ్లం రాకూడదు అని చెప్పి ఆయన ఉందాగా వివరించి వెళ్ళిపోయాడు. అది ఎవరైనా అలా ప్రవర్తిస్తారా? అంటే ఒక మేధావులు మాత్రం ఆ రకంగా ప్రవర్తిస్తారు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మామునార్లో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని మొత్తం చెడగొట్టింది ఈరోజు మీరు చెడగొడుతూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయాలు మాట్లాడుతున్నారు. అక్కడ వచ్చిన కార్యక్రమం వేరే, మీరు మాట్లాడే కార్యక్రమం వేరే. దయచేసి మీ అందరూ కూడా హెచ్చరిక అనుకోండి, లేదా ఏదైనా సరే ఏ రకంగా అన్నా మీరు భావించినా మాకు సంబంధం లేదు. కానీ రాబోయే రోజుల యాదవ్ సంఘంకి వెళ్ళి తీసుకున్న ఏ కార్యక్రమం అయినా కూడా మీ అందరినీ పక్కకు పెట్టి యాదవ్ యువత మేము ముందుకు వస్తాం. మా ఆధ్వర్యంలో జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో సదర్ జరిగినా ఏ జరిగినా ఇక ముందు జరిగిన సదర్ కమిటీలు అన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా కొత్త కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా మేము నిర్ణయిస్తాం. ఆ రోజు అన్ని పార్టీల వరకు. ఈరోజు ఒక మాజీ మంత్రి గారు వస్తేనే మీరు ఆ రకంగా జీర్ణించుకోలేరు. ఒకవేళ బీజేపీ ఎంపీ డీకే అరుణ గారు వచ్చింటే అక్కడ ఇంకేం చేస్తుండే? అంటే ఓన్లీ కాంగ్రెస్లో సిరాజ్ ఖాదీ గారు యాదవా, సురేందర్ రెడ్డి గారు యాదవా, ఎన్పీ వెంకటేష్ గారు యాదవా, ముందు వరుసలో కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? ఒక్కరు కూడా యాదవ్ లేరు. అలాంటిది శ్రీనివాస్ గౌడ్ గారు సీట్ ఇవ్వకుండా మేము యాదవ్ల ప్రోగ్రాం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామా యాదవ్ల ప్రోగ్రామా? అది యాదవ్ల సదరా కాంగ్రెస్ సదరా? మేము డే 1 నుంచి ఏ రోజైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని మాట్లాడినో ఆ రోజు నుంచి మేము నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాం. కానీ ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నాం. సరే వాళ్ళు చేస్తుంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం ప్రోగ్రామ్ ఉంటారు, ముందరనే ఉంటారు అని చెప్పి మేము ప్రశాంతంగా సరే కార్యక్రమం జరగని ఏది కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి మేము అందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న యాదవులందరూ కూడా సమయం పాటించినాం. కానీ మీరు అక్కడ సమయం పాటిస్తలేరే. ఆయన వస్తుంటే ఆయనకు విమర్శగా వాడేవాడు వీడేవాడు వాడెందుకు వచ్చిండు అంటే మీరెందుకు వచ్చిండ్రు? మీరు ఎలా వచ్చిండ్రు ఆయన కూడా అలా వచ్చిండ్రు, పిలిస్తేనే వచ్చిండు. ఆయనకు మేము ఫోన్ చేసినాం అన్నా రాండి అని చెప్పి. ఆయన యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ స్కిప్ చేసుకుందాం అన్నాడు. ఎందుకంటే షాద్నగర్ కాడ నుంచి వేరే ప్రోగ్రామ్ ఉంది అటు వెళ్ళిపోతా అన్నాడు. కానీ ఖచ్చితంగా లేదన్నా మన ప్రోగ్రామ్ అందరం రావాలని చెప్పి మేము పిలిస్తేనే ఆయన వచ్చిండు. ఎందుకంటే మీరు ఇన్విటేషన్ ఇచ్చారు కాబట్టి మా బాధ్యతగా మేము పార్టీలో ఉన్నాం, మా నాయకుని పిలుచుకోవాలని చెప్పి మేమందరం వెనుకాడు పిలిస్తేనే వచ్చిండు. ఆయన ఏం పని పాట లేక రాలే. కానీ దయచేసి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజుల ఇలాంటి చిల్లరమల సంఘటనలు జరిగితే ప్రశాంతతను చెడగొడితే దానికి బాధ్యత వహించడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న జరిగినటువంటి సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా పాలమూరు పట్టణ ప్రజల ఆధ్వర్యంలో యాదవ బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అయిందని చెప్పి మేము భావిస్తున్నాం. కాకపోతే నిన్న జరిగినటువంటి సదర్ ఉత్సవాలలో మేము సిగ్గుపడేటువంటి విషయం ఏంటంటే యాదవ బంధుమిత్రులు జరిపేటువంటి ఈ యొక్క సదర్లో అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది. అందరూ వచ్చిపోవడం కూడా జరిగింది. కానీ మాకు అక్కడ చూసినటువంటి సందర్భాలలో అది యాదవ సదరుత్సవాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ లాగా స్టేజ్ పైన వాళ్ళ నాయకులను కూర్చోబెట్టి వచ్చిన మనం మర్యాదగా పిలుచుకున్నటువంటి నాయకులని ఏ నాయకుడైనా సరే మాజీ మంత్రి గారు ఆ కార్యక్రమానికి విచ్చేశారు. కానీ అటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఈవెన్ మా సంఘ సదరుత్సవాల అధ్యక్షులు కూడా గౌరవంగా లేచిపోయి వారిని ఆహ్వానించి స్టేజ్ పైన కూర్చున్నటువంటి బాధ్యత వాళ్ళది ఉంది. కానీ ఈరోజు బయటికి రాకుండా వచ్చినటువంటి నాయకుని అవమానించి చేరియకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అయ్యా మిమ్మల్ని గౌరవంగా పిలుచుకున్నాం, గౌరవంగా ఇచ్చే బాధ్యత మాది, గౌరవించుకోవాల్సిన బాధ్యత మాకున్నది అని చెప్పి పిలిచి మీరు గౌరవంగా కూర్చోబెట్టి మాకు ఇస్తే బాగుంటుంది. వచ్చి రావడంతో మీరు సీటు ఇవ్వకుండా దింపేసి అక్కడ ఉన్నట్టు నాయకుడు వారు ఎవరు పిలిచిర్రు అంటే ఫస్ట్ మిమ్మల్ని ఎవరు పిలిచిర్రు? ఒక యాదవుడు అని ఉన్నాడు ఆ స్టేజ్ పైన మొదటి లైన్లో. సరే గౌరవించినాం, పిలిచినాం, వచ్చి కూర్చున్నారు. అందరు నాయకుల్లాగా మీరు వచ్చిర్రు, సదర్కు ఆహ్వానించినాం కాబట్టి మర్యాద ఇచ్చి కూర్చోబెట్టినాం. మీరు కూడా అదేవిధంగా సాటి నాయకుడిని పిలిచి ఓ మాజీ మంత్రి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి ఆయన కార్యక్రమానికి వచ్చినప్పుడు
మనం గౌరవించుకొని కూర్చోబెట్టుకోవాలి కదా. చేరియకుండా మీరు అవమానించి పోయేటట్టు చేసి, ఇప్పుడు ఆయన మామూలుగా అయితే ఏదో అందరిలాంటి నాయకుడు కాదు, మా పబ్లిక్లో నుంచి వచ్చేటువంటి నాయకుడు. పబ్లిక్ క్రేజ్ ఉన్నది, ఆ క్రేజ్ నుంచి ఓర్వలేక తట్టుకోలేక మా సంఘం నాయకులు ఎత్తుకరాలే ఆయనని. అక్కడుంటి అభిమానులు చిన్నపిల్లలు చేతులుపితే ఆయన చేతులుపి దగ్గరకు కలుస్తూ కూడా మీరు ఓర్వలేక ఈరోజు ఆ ప్రెస్ మీట్ మా వాళ్ళతోటి మా కళ్ళు మమ్మల్ని చూసుకుంటట్టు చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు, ఒక బాధ్యత గల నాయకులుగా పాలమూరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఏంటి ఏ స్టేజ్ పైన ఏం మాట్లాడే ఇమిత జ్ఞానం లేనప్పుడు మీరు ఒక సదరుత్సవానికి వచ్చి ఒక కుల సంఘం మీటింగ్కి వచ్చి కుల సంఘం నాయకుల మధ్యలో పార్టీ విషయాలు మాట్లాడుతున్నారంటే మీకు అసలు ఏమన్నా జ్ఞానం ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. 10 ఏళ్ళు పాలనలో ఎక్కడ కూడా ఇంత హ్యాపీగా జరగలేదంటే పాలమూరు స్వేచ్ఛా వాతావరణం పోయిందంటే ఈరోజు ఏ విధంగా చెప్తున్నారు మీరు ఆ స్వేచ్ఛా వాతావరణం? మీ దాంట్లో ఎవరు ఎమ్మెల్యేనో మీకే అర్థం కాక తిరుగుతున్నారు. మీరు ఎవరికి పదవులు ఉన్నాయో కూడా మీరు అయోమయం లేక కొత్త బిచ్చగాడు పొద్దుగారు అన్నట్లు లేక పదవులు వచ్చే వరకు ఏం మాట్లాడతారో మీకు ఆలోచన లేకుండా పోతుంది. దయచేసి కొద్దిగా ఆలోచన చేసుకోండి. మనం ఒక నాయకుని పిలుస్తున్నాము, ఏం చేస్తున్నారు, వాళ్ళ పదవి ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం గౌరవించుకోవాలి అని ఆలోచన చేసి దయచేసి ఇంకెప్పుడైనా కార్యక్రమాలు చేసినప్పుడు ఈవెన్ మీ పార్టీ మీటింగ్ అయితే కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు. సదరు ఉత్సవ సంఘం అనేది అన్ని పార్టీలను అన్ని కులాలను కూడా ఆహ్వానించినటువంటి మర్యాద మాకున్నది. యాదవులు అంటేనే మర్యాద. మాకు మర్యాద ఇస్తే మేము మర్యాదగానే తెచ్చి కూర్చోబెట్టినాం. మీరు మర్యాద తప్పితే మేము మర్యాద తప్పి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మీకు కూడా తెలుసు. గతంలో మీకు పదవులు ఉన్నా లేకున్నా ఏ రోజు సంఘం మీ స్టేజ్ కూడా ఎక్కలే. మీరు ఒక బాధ్యత గల ప్రభుత్వ బాధ్యత గల హోదాలో ఉండి ఏ రోజు కూడా సదర్పిస్తూ ఆహ్వానించలే. ఈరోజు ప్రభుత్వం వచ్చే వరకు వచ్చి కనీసం ప్రశాంతంగా జరుగుతున్నటువంటి సదర్ని కూడా గందరగోళం చేసి ప్రజలను అయోమయం చేసి అయోమయం గురి చేసే విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా పార్టీ కార్యక్రమం లాగా పార్టీ విషయాలు మాట్లాడడానికే ఇది మీ పార్టీ ఆఫీస్ కాదండి. దయచేసి దృష్టిలో పెట్టుకోండి. మనం పబ్లిక్లో మాట్లాడేటప్పుడు పబ్లిక్ సమస్యలపైన మాట్లాడండి. మేము ఒక విషయం అడుగుతున్నాం, ఈ సంవత్సరం పొడవులో యాదవ సంఘాలకు కానీ యాదవ కులాలకు కానీ ఏం న్యాయం చేసారో ఒక మాట చెప్పండి. ఈ మూడు నియోజకవర్గాలు కలిపి మేము అధ్యక్ష పదవి ఇచ్చినామా అంటున్నారు. ఏం అధ్యక్ష పదవి ఇచ్చారండి? గతంలో మేము ఇవ్వలేకనా? కులాల వైజ్గా వచ్చినాయి, రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు. ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరం వస్తుంది. దాన్ని కూడా మీరు ఓడ్చుకోలేక ఏం మాట్లాడుతారో అర్థం లేక ఇష్టం వచ్చిన మాట్లాడితే పద్ధతి కాదు. మీరు దయచేసి ఇప్పటికైనా మీకు రిక్వెస్ట్ అనుకోండి, వారిని అనుకోండి, ఏమనుకున్నా మాకేం అభ్యంతరం లేదు. ఏదైనా కార్యక్రమానికి పోయినప్పుడు దేని గురించి మాట్లాడాలి, కనీసం సబ్జెక్ట్ ఉన్న నాయకులు మాట్లాడించండి. పార్టీ మీటింగ్ గురించి కుల సంఘం మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి ప్రజలను రెచ్చగొట్టొద్దు. కార్యక్రమం అంతా సవ్యంగా జరిగింది. ఆయన మాస్ లీడర్ కాబట్టి, ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ప్రజలు అభిమానంతో తీసుకొచ్చారు కానీ అంతేగాని ఎవరు కూడా తాగి రాలే. వాస్తవంగా పేరు చెప్పాలంటే సిగ్గుపోతుంది స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళది. పేర్లు చెప్తే ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ కాల్ లిస్టులు కానీ మీరు పొద్దున్న నుంచి తిరిగినా కానీ ఆ సందర్భాలు చూడండి. ఒకసారి ఎవరు ఏ నుంచి ఏ కార్యక్రమానికి వచ్చారో ఒకసారి చూస్తే దాని తర్వాత మాట్లాడదాం. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఈ విషయంలో. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గం అధ్యక్షుడు నా పేరు సాయిల్ యాదవ్. నిన్న సదర్ ఉత్సవం ఘనంగా జరిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి మీడియా మిత్రులు కానీ పోలీసులు కానీ మరి వచ్చిన ప్రజాప్రతినిధులకు కానీ మరి మా యాదవ్ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు తెలుపుతూ మరి మా యాదవుల దాంట్లో ఈరోజు మేము వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం కూడా దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే గత 8 సంవత్సరాలు మహబూబ్నగర్లో సదరు ఉత్సవాలు స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి కూడా 8 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాన్ని రాజకీయం చేయకుండా మా యాదవులు ఐక్యతతో నడుపుకున్న సదరు. యాదవుల పండుగ ఐక్యతతో నడుపుకున్న సదరు. ఈరోజు అదే సదర్ని 1 సంవత్సరం వచ్చి స్టార్ట్ చేసిన రోజు లేదా కానీ రాజకీయం చేసి కులాల మధ్యలో చిచ్చు పెట్టిండ్రు.
ఈరోజు శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు, సదర్కు పిలిచినాం, అందరిని పిలిచినట్లు ఆయన కూడా పిలిచినాం. మరి అందరి సమంగా ఆయన కూడా పిలిచినప్పుడు ఆయనను పిల్లలు ఉంటారు, యూత్ ఉంటుంది, ఆయన అభిమానులు ఆయన స్టేజ్ పైకి ఎక్కించుకురావడము ఆ ప్రజాప్రతినిధులకు ఒంటు పట్టలేదు. ఈయన క్రేజ్ చూసి ఆ నాయకులు ఏమైందంటే మాకు పిలవలేదు, మమ్మల్ని ఎవరు ఎత్తుకరాలేదు కదా, ఈయన ఓడిపోయిన ఆయన ఇట్లా ఎత్తుకొస్తుండ్రు కదా అనే బాధ కక్కస్తోటి ఈరోజు మా కులాల మధ్యలో చిచ్చు పెట్టింది. ఈరోజు అది చూసి ఓర్వలేకనే ఈరోజు మా నాయకులతోటి, మా బంధువులతోటి, మా కుల నాయకులతోటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి ఒక పచ్చి అబద్ధాన్ని, ఎందుకంటే ఎవరైనా చెప్తే కూడా నమ్మేటట్లు కూడా ఉండాలి, కానీ అటువంటి పచ్చి అబద్ధాన్ని ఈరోజు మా శ్రీనివాస్ గౌడ్ మీద తాగి వచ్చిండు, మేము ఉండే గిలాసాల మందు పోసినాము, పక్కనే కూర్చున్నామని చెప్పే విధంగా ఆశాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మాకు యాదవులకు, ఎందుకంటే ఒక మాట ఒక రూపాయి వంతు సాయం చేసిన 10 పైసల వంతు సాయం చేసాం మా యాదవులు. ఈరోజు నిన్నాక మొన్న అతలపాట్ల మా ఎంబడుండి అతలపాటి కోయిన వాళ్ళు ఈరోజు అట్లా మాట్లాడుతుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది. మా వల్లనే ఇట్లా మాట్లాడేది. నిన్నటి వరకు మా ఎంబడుండి ఈరోజు అవతలకు పోయి మా తోటి అన్నీ చేసుకొని ఈరోజు పోయి మమ్మల్ని ఇట్లా వేసినని తాగుచ్చునని చెప్పడము చాలా, ఎందుకంటే దీన్ని క్షమించరా అనే విషయం. వీళ్ళు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నా అంటే మరి వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడతాం. ఎందుకంటే అది మేము నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నేను శ్రీనివాస్ గౌడ్ గారు ఎంబడే ఉండా, ఆయన పనిలోనే ఉండా. మరి బోయపల్లికి పోయినాం, బోయపల్లి సదరు చేసుకొచ్చినాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన కూడా కొంచెం లేట్ అవుతా అంటే మళ్ళీ కొంచెంసేపు ఇక్కడనే టైంపాస్ చేసి మళ్ళీ స్టేజ్ దగ్గర పోతే వాళ్ళు వచ్చి పూజా కార్యక్రమాలు అన్నీ చేసినాక, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు నడిపేయలేని ఉద్దేశంతో మా తానే ఇంతమంది నాయకులు ఉన్నా కూడా ఒక పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ వాళ్ళే చేసుకుంటే మంచిగా ఉంటుంది, మనం అందుట్లో ఎక్కువ ఇన్వాల్వ్ కాకూడదు కదా అనే ఉద్దేశంతో మా తాన తారతమ్యాలు రాకూడదని మేము ఆలోచన చేసి మరి మేము వాళ్ళ అన్ని కార్యక్రమాలు చేసినాకనే పోయిన దానిలో శ్రీనివాస్ గౌడ్ గారిని వచ్చి ఎక్కించుకుపోయింది వాస్తవం. పిల్లలు తీసుకుపోయి స్టేజ్ మీద తీసుకుపోయి అలాగే వాళ్ళు కళ్ళు మండి మా నాయకులను ఈరోజు రెచ్చగొట్టి మా నాయకులతోటే మమ్మల్ని మా నాయకుడిని అనిపిస్తున్నా. అంటే చూడండి వాళ్ళ తెలివి ఎటువంటిదో. ఈరోజు మరి ఎవరు నాకన్ను మాతోటే కొడిపిస్తున్నారు నాయకులు, పైన కూర్చొని ఆట ఆడిస్తున్నారు కొంతమంది నాయకులు. అది గమనించాలి మా మిత్రులు, ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. మా శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ పోయినాము, కళాకారులను మాట్లాడి, దున్నపోతులు మాట్లాడు, సదర్కి అన్ని రకాలు ఏర్పాటు చేసిండు. ఈ నాయకులు ఎన్నుకుండి తెచ్చుకున్నారు కదా, ఈ నాయకులకు తెలియదా ఈరోజు మాకు సాయం చేసిండు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు సదరు ఇంత ఐకమత్యంతో చేసినాము, మరి ఈరోజు ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందని అన్ని లబ్ధి పొంది అన్నీ చేసుకొని ఈరోజు వచ్చి ఇంత మాట్లాడడం పొరపాటు. మరి ఈరోజు ఒక నాయకుడు అంటాడు మేము సదరు పిలవాలనో వద్దు అనుకుంటాడు. ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీసా? సదర్ యాదవులు అందరిది, యాదవులది. ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మీరు నాయకుండే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పిలవకండి, కానీ సదర్ పిలవకుండా ఆలోచన చేసేటోళ్ళు మీరు ఎవరు? యాదవులు పిలిచేటోళ్ళు. ఏ యాదవులైనా అన్ని పార్టీలు, బీజేపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, అందరు యాదవులే. అందరు కావాల్సిన పండుగని మీరు పిలవాలన్నా పిలవద్దని ఆలోచన చేసేది మీది కాదు, యాదవ్ బంధువులది, ఇది యాదవులది. కనుక మేము పిలవాలన్నా అనేది కూడా మంచిది కాదు. మరి సదర్కి పిలిచినప్పుడు మరి మంత్రి గారు వచ్చినప్పుడు స్టేజ్ మీద ఒక్కరు కూడా మేము మంత్రి గారు ఎన్నుకున్నాము, ఒక్క సీటు కూడా ఇవ్వకుండా వాళ్ళందరూ అదే సీట్లో కత్తుకొని కూర్చున్నారు. మంత్రిని నిలబెడదాంలే ఆలోచనతో వాళ్ళు ఎంతైతే ఇన్సర్ట్ చేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ స్టేజ్ మీద నిలబెట్టి ఒక్కరు కూడా కుర్చీ ఏడకపోవడం. ఈరోజు సదర్ అధ్యక్షుని చెప్తున్నా, క్షమాపణ శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పవలసింది మీరు చెప్పాలి సదర్ అధ్యక్షునిగా. ఎందుకంటే పిలిచి అవమానించండి మీరు. ఈరోజు ఒక సీటు కూడా ఇవ్వకుండా ఆయన నిలబడి మళ్ళీ ఎందుకులే ఇళ్ళ ముందర ఇల్లుపోతా అని చెప్పి మళ్ళీ కింద దిగి దున్నపోతుల దగ్గర పోయిండు. మీరు చేసింది అవమానము. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ క్షమాపణ చెప్పాలంటారా? సదర్ అధ్యక్షుడు శాంతన్న యాదవ్ గారు క్షమాపణ చెప్పాలి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారికి. మీరు చేసింది కాకుండా మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారు క్షమాపణ చెప్పాలి. తాగేచ్చుండు ఇంత నీచమైన మాటలు మాట్లాడడం ఒక యాదవులకు తగదు. ఎందుకంటే యాదవులు ఒక మాట మీద ఉంటారు, ఒక మంచి మనుషులు అనేది పేరుంది కాబట్టి ఈరోజు మీరు అనడం మంచిది కాదు. దయచేసి విరమించుకొని దీని మీద మేము ఖండిస్తున్నాము. మళ్ళీ ఒకసారి దీన్ని పునరావృతం కాకుండా యాదవులు ఐక్యతగా ఉండడానికి మీరు తోడ్పడాలి. మీకు వచ్చింది ఈరోజు అవకాశం, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ ఈ కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఎవరు చెప్పిన మాటలు మీరు నమ్మి
మీరు ఇటువంటి మాటలు మాట్లాడదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, అలాగే నాతోటి టీఆర్ఎస్ పార్టీ యాదవ కార్యకర్తలకు అందరి కూడకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సదరు ఉత్సవము గత 8 సంవత్సరాలకెళ్ళి మహబూబ్నగర్ నియోజకవర్గంలో విజయవంతంగా జరుగుతున్న అటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి సదర్ కార్యక్రమం ఏదైతే ఉందో శ్రీనన్నని మొదటిగా ఆహ్వానించింది మీరే. ఆహ్వానించిన వ్యక్తులల్లా ఇక్కడ ఉన్న ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు కూడకంగా లేరు. ఆహ్వానించిరు, పర్వాలేదు, బాగానే ఉంది. మేము కూడకంగా దాని విషయంలో కూడకంగా ఎక్కడ కూడకంగా బేసజాలకు పోలేదు. మీరు ఫస్ట్ సదర్ గురించి మీటింగ్ పెట్టిన సందర్భంలో కూడకంగా చెప్పారు. మీరు చెప్పింది ఏంది, ప్రతి పార్టీలో ముఖ్య నాయకులు ఉంటారు, వాళ్ళు కూడకంగా పార్టీలోకి వెళ్ళి ఎప్పటికెళ్ళో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుంది, పార్టీలలో ఎదిగే నాయకులు కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను కూడా పిలవండి అంటారని చెప్పింది. చర్చ చేసి చర్చలో ఫైనల్ చేసిన వ్యక్తులలో కూడకంగా మీరే ఉన్నారు. అలాంటి సందర్భంలో పత్రిక కార్డు కొట్టి కార్డుని ఆయనకు ఇన్విటేషన్ ఇచ్చింది మీరు, పోయింది మీరు, ఆహ్వానించింది మీరు. ఆహ్వానించిన తదనంతరము నిన్న ఉదయంకెళ్ళి ఆయన ఎంబడి ఉన్నది మేమే ఉన్నాము. ఉన్న తర్వాత బోయపల్లి కార్యక్రమం చూసుకొని బోయపల్లికి వెళ్ళి ఇక్కడ కార్యక్రమము బోయపల్లికి వెళ్ళి మేము అప్పుడే డయాస్ కాడికి ఆ కార్యక్రమం కాడికి రావడానికి మళ్ళీ ఎందుకు లేనా ఇప్పుడు అందరూ వచ్చి ఉంటారు, మనం కొద్దిగా లేట్ అయిపోదాము అంటారని సాయలన కానీ నేను కానీ మా రాజు కానీ అందరం కూడకంగా అన్న ఎంబడే ఉన్నాము, అన్న బండ్లనే ఉన్నాము. ఆడికి ఆయన ఇంటికి పోయి కొంచెం లేట్ అయ్యి ఆ కార్యక్రమం పూజా కార్యక్రమము ముగిసిన తర్వాత కొంత ముఖ్య నాయకులు స్పీచ్ అయిన తర్వాత మనం పోదామని ఆడి కూడకంగా లేటుగానే మేము అక్కడికి రావడం జరిగింది. జరిగిన తర్వాత మేము వస్తున్న సంగతి కూడకంగా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు కొంచెం ఆయన మాజీ మంత్రి 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో కానీ ప్రతి వ్యక్తితోటి ఆయన లబ్ధి పొందిన వాళ్ళు, సాయపడిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆయన అంటే ఖచ్చితంగా లబ్ధి పొందిన వాళ్ళకు ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఆయన బిల్కుల్ మాస్ లీడర్. ఆయనకు మాస్లో ఎంత ఫాలోయింగ్ ఉందనేది మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు నడితే ఈరోజు చెప్తారు. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఓడిపోయినంత మాత్రాన ఆయనని పోయిండు, ఇంకా శ్రీనివాస్ గౌడ్కి ఎలాంటి ఫాలోయింగ్ లేదు, ఆయనని అభిమానులు లేరు, ఆయన ఏదో ఇట్లా వస్తాడు పోతాడులే అనుకుంటేనంటే మన భ్రమ. కాబట్టి ఆయనకున్న ఫాలోయింగ్ చూసి మనం అలర్ట్ అయ్యి ఆయన వేదిక మీదకి ఆయన ఉడకంగా చెప్పిండు. ఆయన వేదిక మీదకి మేము ఉడకంగా పక్కనే ఉన్నాము. తోలుకొని వస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి సీనాన్ని వచ్చిండు అంటారని ఆయనను ఎత్తుకోవడం జరిగింది. ఎత్తుకోడి ఆ ఒకరినొకరు అక్కడ ఉన్న ఎంతమంది అయితే ఆ ప్రోగ్రాంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీనాన్ని ఎంబడి ఉన్నాడు. సీనాన్నని తీసుకొని పోయి వేదిక మీద దించిరు. ఆయన మేమే తోలుకొని పోదాం, అధికారికంగా మేము ఎంబడి ఉండి తోలుకొని పోయి మాకు అవకాశం ఇవ్వలే అక్కడ ఉన్న ప్రజలు. ఇచ్చినంత మాత్రాన గుడకంగా ఆయన అంటున్నాడు అప్పటి గుడకంగా ఇక్కడ వచ్చింది నేను ఓన్లీ యాదవ సదరు ఉద్దేశించి మాట్లాడడానికే, నా వల్ల ఇబ్బంది అయితే నేను ఈ స్టేజ్ దిగి వెళ్ళిపోతా, నేను ఇక్కడ వచ్చింది ఎలాంటి కాంట్రవర్షన్ చేయడానికి కాదు, ఓన్లీ యాదవుల గురించి మాట్లాడతా, యాదవ్ల సదరు గురించే మాట్లాడతా అంటారని ఆయన చెప్పడం జరిగింది. మీరు ఒకసారి నిన్న ఉన్నటువంటి కవరేజ్ చేసినటువంటి వీడియోలు చూడండి. ఆయన స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నాడో మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఆయన తాగి వచ్చిండని ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం లేదు. ఇంకొకటి మీరు అంటున్న మాట ఆయన ఎవ్వరు కూడకంగా యాదవులు లేరు అంటున్నారు. మరి మేమెవరం మీరే చెప్పాలి. మీ విఘ్నతగా వదిలేస్తున్నా నేను. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడకంగా మెజారిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెజారిటీ యాదవులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం మేము. కాబట్టి మీరు కూడకంగా ఆలోచన చేసి మాట్లాడితే మీకు విఘ్నం, మీ గౌరవానికి బాగుంటుంది. కాబట్టి పార్టీలు అన్న తర్వాత అన్ని పార్టీలలో కూడా ముఖ్య నాయకులు మీ కష్టాన్ని బట్టి ఎదుగుతుంటారు, తప్పులేదు. అట్లాంటి బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా మేము బీఆర్ఎస్కి వెళ్ళి కూడా పిలిచింది, ఆహ్వానించింది ఒకే ఒకరు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. ఆయన మినహాయించి ఎవరన్నా మాజీ నాయకులు ఎవరన్నా ఉన్నారా? మాజీ పదవులు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పిలవాలంటే ఆహ్వానించాలంటే ఆ వేదిక సరిపోదు. అయినా కూడా మేము ఎవరికైతే ఇన్విటేషన్ ఇచ్చిరో ఆ ఒక్క వ్యక్తినే స్టేజ్ పైకి తీసుకురావడం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఏదంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆయనకు వచ్చినట్టు అభిమానాన్ని చూసి ఓర్వలేక అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మీరు కూడకంగా నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఆయన ఫాలోయింగ్ చూసి ఆయన జనాల మధ్యలో ఆయనను ఎత్తుకొని కేరింతలు కొడుతున్న ఆ జనాలను చూసి
అది జరిగేది దాని గురించి మాట్లాడాల్సింది పోయి పూజా కార్యక్రమంలో ఆయన ఉన్నాడా? కనీసం మాట్లాడుతున్నాం మనం. పూజా కార్యక్రమం అయిపోయింది, అప్పటికి ముఖ్య నాయకులు మాట్లాడిపోయినారు, అందరు అయిపోయిన తర్వాత లాస్ట్ టైంలో ఆ టైంలో ఎంటర్ అయిన తర్వాత కూడా ఆయన బిల్కుల్ మీరు ఈరోజు ఉడకంగా వీడియో చూడండి, ఆయన మాట్లాడిన వీడియోలు ఎంత క్లియర్గా చెప్తున్నాడు. నా వల్ల ఇబ్బంది జరిగితే, నా వల్ల కాంట్రవర్సీ జరిగితే నేను ఇక్కడికి వెళ్ళిపోతా, మీరు సదర్ కార్యక్రమాన్ని కొనసాగించండి అని క్లియర్గా చెప్తున్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఎంతెంత మాటలు మాట్లాడడం ఇది దుర్మార్గం. ఆయన తోనుకొల్లి లబ్ధి పొందిన టైంలో అందరూ కూడకంగా ఇంతో అంత పదవులు పొందినము, లబ్ధి పొందిన వాళ్ళం కూడకంగా ఉన్నాం. కాబట్టి మీరు ఎప్పటికైనా కానీ అందరినీ ఒకటే ఘాటి కట్టేయడము తప్పు. ఇది ముఖ్యంగా కూడకంగా చెప్తున్నాం. దీన్ని మేము అందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు యాదవులు అందరం కూడకంగా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈయనన్నా కాదు చెప్పాల్సింది క్షమాపణలు. అక్కడ ఏం జరిగిందో మీరన్నా ఇప్పటికైనా కూడకంగా కళ్ళు తెరిచి ఒకసారి చూడండి. చూసిన తర్వాత అందరం కూర్చొని కానీ యాదవులము అందరం కలిసి పార్టీలకు అతీతంగా పార్టీలుగా విడిపోయిన యాదవులా కలిసి ఉండమంటారని చెప్పేది మీరు ఈరోజు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? మెజారిటీ యాదవులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఒకసారి చూడండి అలాంటిది. కాబట్టి నిన్న దినం మొత్తం కూడకంగా మేము సీనాన్ని ఎంబడే ఉన్నాం. కానీ ఆయన బట్టగాల్చి ఆయన మీద వారేసి ఆయన ఏదో చేయాలనుకుంటే మాత్రం ఏం కాదు. ఆయన కడిగిన ముత్యం లాంటి వ్యక్తి. ఇలా ప్రజలు మాస్ లీడర్, ఆయన మాస్ ఫాలోయింగ్ చాలా ఉంది ఆయనకు. కాబట్టి మీరు అది గ్రహించి ఆయన వస్తున్నాడు కాబట్టి డయాస్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి తీసుకొని పోయి ఆయన కూర్చేయడానికి కూడకంగా అర్ధగంట టైం పట్టి ఆయన వచ్చినప్పటికెళ్ళి పోయే వరకు కుర్చీలో కూర్చున్నాడు. మీరు అక్కడ ఉన్న వీడియో కవరేజ్ ఈరోజు కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి ఆయన కూర్చున్నట్లుంటే మేము ఎందుకు మాట్లాడతారు? ఇవన్నీ కూడకంగా తప్పండి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు.